2019 ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు రూటు మార్చారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పరమ సిగ్గుమాలిన, నీతిమాలిన, పనికిమాలిన రాజకీయ వ్యవహారాలు చేసుకుపోయారు పవన్. చంద్రబాబు నాయుడు అయితే దిగజారుడు పోటీలో తానే తిరుగులేని ఛాంపియన్ అని నిరూపించుకున్నారు. ఏ పార్టీనైతే తిట్టిపోశారో ఆ పార్టీ ప్రాపకం కోసం విరహ వేదన పడి మరీ వెంటపడ్డారు. తనకున్న ఎంపీలను బీజేపీకి రాసిచ్చేశారు. దానికి ముందుగా పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీకి ఇచ్చి చంద్రబాబే పెళ్లి చేశారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే మోదీని ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. దేశాన్ని విభజిస్తున్నారు, దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు, వర్గాలుగా విడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అస్సాంలో పోతే గోబ్యాక్ అన్నారు, వెస్ట్ బెంగాల్ పోతే గోబ్యాక్ అన్నారు, తమిళనాడుకు పోతే రావద్దన్నారు, మన దగ్గరకు వస్తే రావద్దన్నారు. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ అడుగుతున్నాను. మీరు ఎంతోపైన వాచ్యమేన్ అంటారు, కాపలాదారుడు అంటారు, సూటు బూటు మాత్రం రోజుకో కావాలా? కోట్ల రూపాయలు, ఇదెక్కడ న్యాయమని అడుగుతున్నా. మహాత్మా గాంధీ ఎంత సింపుల్ గా ఉన్నారో మీరు చూశారు. అదే తరహాలో నేను కూడా 40 ఏళ్లుగా మీరు చూస్తే అదే బట్టలు వేసుకుంటున్నా, ఒకటే రకం బట్టలు. నేను ఎక్కడ పోయినా వేషాన్ని మార్చడం లేదు, సూట్ వేసుకోవడం లేదు. ఈ రోజు మీకోసం నల్ల చొక్కా వేసుకున్న నిరసన తెలియజేయడానికి కానీ, లేకపోతే ఎప్పుడు కూడా మామూలు డ్రెస్సే ఉంటుంది నా డ్రెస్ అంతా. పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దోపిడీపై ధ్వజమెత్తారు. అసలు మీకు 2014లో మద్దతు ఇవ్వడమే తప్పు. మీ దోపిడీని చూడ్డానిక మేం మీతో కలిసింది. 2019 ఎన్నికల్లో మీకు మద్దతు ఎందుకు ఇవ్వాలో చెప్పండి అని నిలదీశారు. మొన్న లాస్ట్ టైం 2014లో మీతో మేము కలిసినప్పుడు ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే, ఈ స్కామ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉండాలి అంటే మాకు ఓటేయండి అన్నారు. దాంట్లో అదిగో నేను కూడా ఉన్నానయ్యా. కాకపోతే నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను కదా, ఎందుకు వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి నేను బయటే ఉన్నాను. ఎందుకు మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు చేసినా నాకు తగులుతే నేను దూరంగానే ఉన్నాను. ఈ రోజున స్కామ్ ఆంధ్ర అవ్వలేదు, కానీ కరప్షన్ ఆంధ్ర అయితే చేయగలిగారు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు. ఏ కరప్షన్ అండి ఇది? 3000 రూపాయలకి లారీ ఇసుక దొరికితే దానివల్ల 100 కోట్ల పైన ఖజానానికి ఆదాయం జరిగితే ఈ రోజున మీరేం చేశారండి? ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలకు చెప్పి ఈరోజు ఇసుకని లారీ 15,000కి చేశారండి. ఇందుకా మేము మీకు భుజం కాసింది? ఇందుకా మేము అందరి చేత మాటలు పడుతున్నది? అసలు 2019లో వచ్చే ఎన్నికల్లో మేము మీకు ఎందుకు పక్కన ఉండాలి చెప్పండి. మాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండడానికంటే మేము మీకు సపోర్ట్ చేసింది 2014లో. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ఏదో ఒక కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకున్నారు. అందుకే బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్ను ప్రేమించారు. అయితే అది వర్కౌట్ కాలేదు. లెక్క దెబ్బ కొట్టేసింది, అంచనా చీదేసింది. మోదీ ఘన విజయం సాధించారు. ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించి ఎన్నికల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు కొద్ది వారాల ముందు వరకు బీజేపీ సభలకు హాజరైన తిరుగువారంతా రాష్ట్ర ద్రోహులే అన్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అడుగుతున్న దిశ మీరేమీ చేయలేరు, ఇది తాత్కాలికం. నిన్న మాట్లాడుతున్న నన్ను అవినీతి గురించి మాట్లాడాడు. ఇదే అమిత్ షా దిశ, ఆయన కొడుకు. ఏంటి ఆ దిశ? ఈ దేశంలో అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న దిశ ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీజేపీపై అంత విషం, విద్వేషం వెళ్లగక్కారు. ఆ బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి రావడంతో తేలుకుట్టిన దొంగల సైలెంట్ అయిపోయారు. అయినా 5 ఏళ్ల పాలనలో తాను చేసిన అవినీతిపై ఎక్కడ కేసులు నమోదవుతాయోనని చంద్రబాబు భయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచిగా ఉంటే బెటర్ అనుకున్నారు.
అందుకే తమ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపేశారు. తను చెప్పినట్లుగా నడుచుకునే జనసేన పార్టీని బీజేపీతో జట్టు కట్టేలా చేశారు. అయితే బీజేపీ మాత్రం చంద్రబాబును నమ్మలేదు. చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో కట్టప్ప అని బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవ్ధరే తీవ్రమైన విమర్శ చేశారు. कमिटी सब दोंगालू लोग और चंद्रबाबू नायडू गजदोंगा। तो आंध्र प्रदेश की राजनीति का सबसे बड़ा बाहुबली एनटीआर गारू, उसको पीछे से वेनुपोट्टू को किसने किया? चंद्रबाबू नायडू ने किया। तो चंद्रबाबू नायडू अंटे कटप्पा ऑफ आंध्र प्रदेश पॉलिटिक्स, ऑलवेज वेन्नुपोट्टू दारुडू, सब जगह पर पीछे से। नरेंद्र मोदी जी को भी वेन्नुपोट्टू, सबको वेन्नुपोट्टू, आंध्र प्रदेश ప్రజలకు వెన్నుపోటు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బావయ్య నందమూరి బాలయ్య ప్రధానిపై చేసిన వ్యక్తిగత దూషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. हम नहीं, सिर्फ आंध्रा के लोग नहीं, मैं आंध्र वालों में कहा दो, पूरा भारत अभी तुम्हारे खिलाफ है। ये मैं आपको जो जितने भी तुम्हारे अमित शाह की पीछे तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में, उन लोगों का बात नहीं सुनना। गद्दर, नमक हराम, अभी बोल रहा हूं मैं, बाहर आके लोगों से, अगर लोगों तुम मेरे बात सुनने का है तो सुन, नहीं तो मार मार के भगाएंगे तुम्हें। तू जिधर भी जा, तो चाहे एक बंकर में जाके छुप जा, भारत माता नहीं सहेगी तुम्हें, उसे कफन कर देगी तुझे। जा, तू अगर लोगों के पास गए तो लोग तुम्हें दौड़ाएंगे, मार पीट के दौड़ाएंगे। वही बोल रहा हूं फिर से, बगावत हो चुकी है, अब जंग शुरू हुई है, हम चुप नहीं बैठेंगे इधर। और जितना भी तुम पॉलिटिक्स चला रहे हो आंध्र प्रदेश में, ఎటువంటి నీచమైన రాజకీయాలు నడుపుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్రంలో, तुम जानते हो तुम नहीं जीत सकते हो इधर। వాళ్ళకి తెలుసు మేము గెలవలేమని, ఒక్క సీటు గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్లో. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక పవన్ కళ్యాణ్ తిరిగి చంద్రబాబుతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలని 2 ఏళ్లుగా చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. టీడీపీని తమ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ నేతలు పదే పదే అన్నారు. అయితే చివరకు చంద్రబాబు నాయుడు తరహాలోనే బీజేపీ కూడా యూటర్న్ తీసుకుని చంద్రబాబు పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంది.